హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా 2025 సంవత్సరం మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడతగా లబ్ధిదారుల జాబితా అనేది కూడా సిద్ధమైంది. దీనికోసం కేంద్రం సర్కారు పెట్టుబడి సాయం కోసం కేంద్ర సర్కారు తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి దగ్గర ఈ పథకం ద్వారా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా అన్నదాతలకు లబ్ధి కలిగిందని మన ప్రధానమంత్రి గత విడత నిధులు విడుదల చేసినప్పుడు సందర్భంగా అయితే ప్రతి రైతుకు కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, మొదటగా అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలి, ఆ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా ఎలా తెలుసుకోవాలనే దానిపై పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ యొక్క గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే, పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన అన్నదాతలు ప్రతి 4 మాసాలకు ఒకసారి 2,000 రూపాయలు అందుకుంటున్నారు. ఈ స్కీమ్ కోసం మీ పేరు నమోదు చేసుకున్నట్టయితే మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో జాబితా తనిఖీ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 18 విడతలుగా నిధులు విడుదల చేయగా 19వ విడతకు సంబంధించిన నిధులు ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం అయితే అందింది. ఇక మీ పేరు ఉందో లేదో కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు www.pmkisan.government.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత వెబ్సైట్లోని బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం మీ చిరునామా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రాష్ట్రం, డిస్టిక్, మండలం, ఊరు వివరాలను ఎంచుకోవాలి. లబ్ధిదారుల లిస్టు కోసం గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంతే, ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారుల అందరి పేర్లు కూడా స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఇన్స్టాల్మెంట్ చెక్ చేసుకోవడం ఎలాగో కూడా మీకు తెలియజేస్తాను. 19వ విడతగా నిధులు అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే పోర్టల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మనకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వద్ద రిజిస్ట్రేషన్ వివరాలు లేనట్లయితే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది కూడా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే బెనిఫిషరీ స్టేటస్ స్క్రీన్పై మీకు కనిపిస్తుంది. ఈకేవైసీ చేయవలసి వస్తుంది. కొంతమంది లబ్ధిదారులకు డబ్బులు రాకపోతే ఈకేవైసీ చేయించలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈకేవైసీ చేయడానికి ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ యొక్క సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అనంతరం హోమ్ పేజ్లోని రైట్ సైడ్లో ఉన్న ఈకేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అప్పుడు ఓటీపీ సహాయంతో ఈ పని పూర్తి చేయవచ్చు. లేకపోతే పిఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు. దయచేసి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించకపోయినా లేదా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా లేదా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయకపోయినా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే వెంటనే కూడా అక్కడ మీ సేవలో కానీ సిఎస్సి కేంద్రాల్లో కానీ ఆన్లైన్లో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు. వెంటనే కూడా మీకు డబ్బులు పొందడానికైతే
అర్హత ఉన్నారా లేదా అనే దానిపైన మీరు అవకాశం అయితే ఉంటుంది. ఇక లబ్ధిదారుల జాబితాని ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు తెలిపాను కదా. వెంటనే కూడా మీరు మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ యొక్క లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు. నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావు, తర్వాత నష్టమైతే పడాల్సి వస్తుంది. దయచేసి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలి. కాబట్టి మొదటగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి. పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులుగా 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు అయితే డబ్బులు పొందే అవకాశం అయితే ఉంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందుకే ఇప్పుడు లబ్ధిదారుల జాబితాను కూడా విడుదల చేసింది. కాబట్టి ఆ యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే తెలుసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అనేది కూడా కల్పించింది. ఖచ్చితంగా మీరు మీ యొక్క పేరు ఉందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా మీ పేరు అనేది కూడా లేనట్లయితే వెంటనే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు మీ పేరు అనేది కూడా ఆన్లైన్లో చూపిస్తుంది. ఒకవేళ మీ పేరు లేనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ డబ్బులు అనేది కూడా 19వ విడతగా 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు అయితే జమ అవుతాయి. ఇక 19వ విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో కూడా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడతగా డబ్బులు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది. వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాన్ని అనేది కూడా రెడీ చేసుకోండి. ఈకేవైసీ ఏమైనా కొత్తగా రైతులు కావచ్చు లేదా పాత రైతులు కావచ్చు, వెంటనే కూడా ఈకేవైసీ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా అయితే ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఒకవేళ ఏమైనా మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వెంటనే కూడా ఒకవేళ ఏమైనా తెలియనట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.